సో హాయ్ గైస్, టాలీవుడ్లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్ళు కొందరు మాత్రమే విశ్లేషమైన గుర్తింపుతో దూసుకుపోతున్నారు. అందులో హీరో శ్రీవిష్ణు ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తున్న ఆయన తాజాగా ఓం భీమ్ బిష్ అనే క్రేజీ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం 3 రోజుల కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రాన్ని శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ మూవీని వి సెల్యులాయిడ్ బ్యానర్పై సునీల్ బలుసు నిర్మించగా సన్నీ ఎంఆర్ మ్యూజిక్ని అందించారు. ఈ చిత్రానికి నైజాంలో 3 కోట్లు, సీడెడ్లో 1 కోటి, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు కలిపి 4 కోట్ల బిజినెస్ జరగగా తెలుగులో 8 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్లో 1.30 కోట్లతో కలిపి ఈ చిత్రానికి 9.30 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి 3వ రోజు తెలుగు రాష్ట్రాలలో మంచి స్పందన లభించింది. నైజాం ఏరియాలో 70 లక్షల షేర్ను, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఏరియాలు కలిపి 75 లక్షల షేర్ వసూలయ్యింది. 2 రాష్ట్రాల్లో 1.45 కోట్ల షేర్ను, 2.55 కోట్ల గ్రాస్ వసూలయ్యింది. ఈ చిత్రానికి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియాలో 2.15 కోట్ల షేర్ను, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఏరియాలు కలిపి 2.10 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రానికి 4.25 కోట్ల షేర్ను, 7.60 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఈ చిత్రానికి 3 రోజుల్లో తెలుగులో 4.25 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్లో 1.55 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రానికి 3 రోజుల్లో 5.80 కోట్ల షేర్ను, 17 కోట్ల గ్రాస్ వసూలయ్యింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 9.30 కోట్ల బిజినెస్ జరుపుకొని 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 3 రోజుల్లో 5.80 కోట్లు రాబట్టగా 4.20 కోట్లు రాబట్టి మూవీ క్లీన్ హిట్గా నిలుస్తుంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్లో ఈ మూవీ టార్గెట్ను పూర్తి చేసుకుంది.